పడతలేదు. 2 డబ్బాల కారానికి డబ్బన్నర ఉప్పు పోయాలి. ఈ ఉప్పులో ఎక్కువ అచ్చా కారము అది ఉప్పు కలుపుతున్నా. ఉప్పు, కారం, ఎల్లిపాయ. మెంతులు పోసుకొని మళ్ళీ చెప్పాలంటే ఇంట్లో తను తప్పుకోవడం ఏమీ లేదు. ఇంట్లో పసుపు వేయాలి. ఎంత చెప్పినా నేను ఇంకా ఆవిడని సపోర్ట్ చేస్తున్నా. సంతోషం కోసం కోడల జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదా? ఇప్పుడు తన దృష్టిలో ఏమేంటి అవి? మెంతిపొడి, మెంతిపొడి అది. ఇది జీలకర్ర పొడి, ఇది ఆవ పొడి. ఆవ పొడి డబల్ వేయాలి. ముక్కలకు బాగా పట్టియాలి. ముక్కలకు పట్టి కొద్దిసేపు ఉంచాలి. డబ్బులు ఎందుకు పెడుతున్నావు మా అమ్మ? ముక్కలు కారం పెద్దగా మరిన్ని ముక్కలు ఉన్నాయి. మా ఇంట్లో చిన్న బేషన్ ఉంది, అందుకోసం టబ్బులో పోసిన. పెద్ద బేషన్ లేదు మాకు, పోసి పెట్టమన్నది పెడుతున్నా. ఉల్లిపాయలు కారము ఉప్పు ఉప్పులోనే కలుపుకోవాలి అన్నీ. ఉప్పు గడ్డలు ఉంటుంది, గడ్డలు ఉంటే మరి అట్లా పచ్చట్ల గడ్డలు అట్లనే ఉంటాయి. అందుకనే బాగా కలిపి అప్పుడు రోజులలోనే 2 పూసి అవి కుట్టితే అర్థం ఎదిగేది. ఇప్పుడు కొన్న కారాలు కదా. ఇప్పుడు కారం కారం ఉప్పు ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు. మా ఇంటి చిన్న బేషన్ అదే. మా ఇంట్లో బేషన్ ఇదే ఉంది. మంటకుండా ఆయిల్ పెట్టుకోవాలి. ఇక్కడ పైకి పోయాము రాసుకుంటే చెయ్యి మండదు. జీలకర్ర పోకుండా ఏమేమి వేసినావు అందులో? జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు వేసిన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వేసి వేడి చేసినావా నూనెని? వేడి చేసి పోపు చేసి కలుపుతుంది. ఇక ఆవాలు 1/2 కిలో, జీలకర్ర 1/4 కిలో, మెంతులు 100 గ్రాములు, 100 గ్రాములు మిక్సీ పట్టిన, మిక్సీ పట్టి పొడి, మిక్సీ పట్టి పొడి చేసి పోసేసిన. ముక్కలకు పట్టియాలి పొడి ఫస్ట్. పట్టించి ఒక అర్ధగంట అట్లా ఉంచాలి. ఆ తర్వాత తాలింపు పోయాలి. తాలింపు నీళ్ళ పోసి కలిపేయాలి. జాడీలు లేపురి, జాడీలకి నా 4 కోడళ్ళకి కావాలి. ఈ పచ్చడ 4 కోడ అలా పెట్టుకోరాక నేను పెట్టి 4 కోడళ్ళకు పచ్చడ జాడీలో పెడుతుంది. అంత అయిపోయింది. జాడీలో పెట్టుకోవాలి. పెట్టుకొని జాడీలో పెట్టుకోవాలి. ఈ పచ్చడితోటి మా పిల్ల పెళ్ళి కావాలి. మా అమ్మ, మేము నాయనమ్మని మా అమ్మ అంటాం. 25 కాయలక 1/2 కిలో
జీలకర్ర, మ్మ్. 100 గ్రాములు మెంతులు, మ్మ్. కిలో ఎల్లిపాయలు, మ్మ్. పల్లి నూనె మ్మ్. ఎంతో ఒక ప్యాకెట్ ఉన్నర, మ్మ్. కేజీన్నర మ్మ్. వేసి మ్మ్. పెట్టి మ్మ్. ఈ ఫ్రిడ్జ్లలో పెట్టద్దా? ఫ్రిడ్జ్లలో పెట్టద్దు. మ్మ్. అప్పట్లో మేము వెనకట ఎడబెట్టి ఫ్రిడ్జ్లలో సంవత్సరం ఉంటుంది. పాత పచ్చళ్ళు కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లలో పెడతారు. పెట్టరాక తీసుకుపోయి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటారు. మ్మ్. ఇట్లా తినొద్దు. మ్మ్. జడి ముందర అన్నం వేస్తున్నావా? పిల్లలకు ఈ అన్నం అంతా చెట్ల కలిపి మ్మ్. పెడతాం. మ్మ్. పెడితే మ్మ్. తృప్తిగా నాకు మ్మ్. ఇట్లా కలుపుకోవాలి. మ్మ్. అంటే పట్టుకో. మ్మ్. ఇంకా నేను తింటా. మ్మ్. తిన్నాక మీకు చెప్తా. మ్మ్. సూపర్. ఆ.